రేంజ్ వెపన్స్ ను ఉపయోగించి అక్కడ ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తున్నారు. మన దగ్గర అర్జున్ ఉంది, శాటిలైట్ అన్ని ఉన్నాయి మన దగ్గర. ఎందుకు యూజ్ చేయడం లేదంటే వాడి కోసము వాడు ఏం చేస్తాడంటే కవ్వింపు చర్యలు చేస్తుంటాడు సార్. కవ్వింపు చర్యలు చేసి ఒకసారి ఒకటి ఇస్తే మనం 4 వేస్తే మన వెపన్స్ మనం లాస్ అవుతామని చెప్పేసి మనం వేయడం లేదు. సో వాడు చేసిన తర్వాత వాడిని మొత్తం అంతా వందించేది ఖాయము. 100% వాడిని అంతా పంపించేది ఖాయం. ఇది వాడికి దగ్గరకు వచ్చింది సార్. వాడు చావడానికి వచ్చింది. మహాభారత యుద్ధం ఏమైతే జరిగిందో అదే జరుగుతుంది. వాడికి జరిగేది ఖాయము. వాడంతా ఉంది. 1965, 72 ఎవరిథింగ్ మనమే విన్ అయినాం. 99 కార్గిల్ వార్ మొత్తం మనం విన్ అయినాం. వాడు ఎక్కడ జయించలేదు సార్. వాడు ఎవరితో సపోర్ట్ తీసుకొని వచ్చినాడు. వాడు ఏ సపోర్ట్ ఇచ్చినా ఈరోజు వాడి సపోర్ట్ లేవు. మనం ఖచ్చితంగా వానికి సరైన బుద్ధి చెప్తాము. ఇది వాడు ఎంతసేపు ఉన్నా కానీ కూడా వాడి టోటల్ గా ప్రపంచ దేశాలు కూడా వానికి ఎక్కడ మద్దతు తెలియడం లేదు సార్. వాడి యొక్క మత దేశాలు కూడా వానికి సపోర్ట్ ఇవ్వడం లేదు. టోటల్ గా హిందుస్థాను భారతదేశం అంటే ప్రపంచమే లైక్ చేసే ఒకటి మంచి దేశం ఇది. ఈ దేశం మీద వాడు యుద్ధాలు చేస్తున్నాడంటే వాడు నథింగ్. ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి. యుద్ధంలో గెలుపు ఎవరిది అని చెప్పి ఆర్టీవీ పోల్ ని నిర్వహిస్తే ఒక 2% మాత్రం 2% మంది, ఇంకా 2% మంది భారత్లో మిగిలే ఉన్నారు. వాళ్ళను కూడా పట్టుకోవాల్సింది. గుర్తుపెట్టుకోండి, 2% మంది మాత్రం పాకిస్తాన్తో అంటున్నారు. గుర్తుపెట్టుకొని మీరు పాకిస్తాన్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే భారతదేశం నుంచి అర్జెంటుగా మీరు మూటా మొల్లి సర్దుకొని వెళ్ళిపోవచ్చు. మీకు భారత్లో స్పేస్ లేదు. ఎందుకంటే ఈ దేశం ఎప్పుడు అన్నమే పెట్టింది తప్ప మీకు గడ్డి పెట్టిన పరిస్థితి లేదు. మీరు తిన్నారేమో గడ్డి, కానీ ఎప్పుడు భారత్ అందం పెట్టింది, ఆశ్రయం ఇచ్చింది, ఆశ్రయం కల్పించింది, ఆదుకుంది. అంత దుర్మార్గమైన టర్కీ కూడా భూకంపం వచ్చి చచ్చిపోతున్నారు. తిండి తిప్పలు లేవంటే కనుక ఏకంగా ఇక్కడి నుంచి సరుకును పంపించింది, దాంతోపాటు మానవీయ సహాయాన్ని పంపించింది. ఇంత చేసిన టర్కీకి సిగ్గు లేకపోయింది. వాళ్ళకంటే లేదు, మీకు కూడా లేదా? పాకిస్తాన్ విజయం సాధించాలనుకుంటున్నారా? ఈ భారతదేశం మీకు అంత చులకనగా కనిపిస్తోందా? భారతదేశం అంటే మీకు అంత చులకన అయిపోయిందా? నేరుగా ఈ ప్రశ్న నేను సంధించడం జరుగుతుంది. ఎటువంటి నిర్మోహమాటం కూడా ఇక్కడ నేను మాట్లాడట్లేదు. నిర్మోహమాటంగా 2% మంది నేను ప్రశ్నిస్తున్నా. మీకు సమాధానం చెప్పే దమ్ముంటే చెప్పే ప్రయత్నం చేయండి. పాకిస్తాన్ గెలవాలనుకుంటున్నారా? ఎందుకని? పహల్గామ్ అయిపోయింది. రేపు మీ ఇంట్లోకి వాళ్ళు చొచ్చుకు రావాలా? మీ ప్రాణాలు కూడా హరించేయాలా? మీ ప్రాణాలు కూడా బలి తీసుకోవాలా? వాళ్ళు కోరుకుంటున్నారా అదే మీరు పాకిస్తాన్ గెలవాలని చెప్పి? ఈరోజు పాకిస్తాన్ అనేది యావత్ ప్రపంచం పాకిస్తాన్ని ఎస్ నువ్వే దోషి అని చెబుతోంది. అయినప్పటికీ 2%, మీలాంటి 2% మంది ఇంకా మిగిలే ఉన్నారు. ఆ దరిద్రం ఎప్పుడు వదులుతుందా అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం. స్లీపర్ సెల్స్గా మీరున్నారు. స్లీపర్ సెల్స్గా ఇక్కడ ఉంటున్నారు. ఈ 2% మంది ఇంకా ఎందుకు మాకు ఈ దరిద్రం? బహుశా సెంటర్ ఫోర్సెస్ షుడ్ టేక్ అ స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ ద పీపుల్ హూ ఆర్ అపోజింగ్ ఎట్ దిస్ టైం. ఒక మాట మీరు చెప్పే ప్రయత్నం చేయండి. వాళ్ళని కూడా టెర్రరిస్టులుగా గుర్తించాలా వద్దా? ఈ 2% మందిని కూడా పీడా పోయి, ఈ వీడు కూడా పోతే పీడా పోతుంది. నేను ధనుంజయ్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఇదే క్వశ్చన్కి సంబంధించి. ధనుంజయ్ గారు, ఏంటంటే మనకి దరిద్రం? మన దేశంలో ఉండి మన ఉప్పు తింటూ ఇంకా మన పాకిస్తాన్ గెలవాలని కోరుకుంటున్న దిక్కుమాలిన దరిద్ర కొట్టి ప్రజలు ఇంకా మన దగ్గర ఉన్నారండి. బహుశా సబ్జెక్ట్ ద కరెక్షన్ ఎవరు మనోభావాలు దెబ్బతింటే కనుక. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం? మన దేశానికి మనం అపోజ్ చేసుకుంటున్నావా? ధనుంజయ్ గారు ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తారా అండి? చెప్తాను సార్. ఈ దరిద్రం పోవాలంటే ఆ 2% ఎవడైతే మన ఉప్పు తిని మన భూమి మీద పుట్టి మన నీళ్లు తాగి మన దగ్గర డబ్బులు సంపాదించుకుంటూ తినే వ్యక్తులు యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ వాళ్ళు ఇంట్లో ఉండి మనకు దరిద్రం చెప్పే మన శత్రువులు ఉన్నారు. అలాంటి వ్యక్తులని మనం యుద్ధం అక్కడ చేయాల్సింది పాకిస్తాన్ మీద కాదు. టోటల్ గా మన ఇంటర్నల్ గా మనం యుద్ధం చేయాలి. ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాలో, రాష్ట్రంలో అన్ని మనం ఎలిమెంట్స్ పట్టుకొని ఫస్ట్ వాళ్ళని సరెండర్ చేస్తే ఈ యుద్ధం అనేది రానే రాదు. అంటే వీళ్ళని పట్టుకొని గట్టిగా బుద్ధి చెబితే ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. ప్రతి ఒక్క సిటిజన్ కి రెస్పాన్సిబిలిటీ. ఇండియన్ పౌరుడు ఎవడైతే ఉన్నాడో, నిజమైన పౌరుడు ఎవడైతే ఉన్నాడో, వాడు ఎవడైతే యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఉన్నాడో వాడిని మనకు అండుకొని. ఎందుకంటే నేను ఆర్మీలో చేసినాను కాబట్టి కాశ్మీర్ లో వచ్చేసి 7 years మై సర్వీస్ 1991 to 2003. 2 times టర్న్ ఓవర్ మైది. నేను చెప్తున్నాను ఆ రోజు వరకు చూస్తున్నాం కదా. మనము ఒక ఆపరేషన్ పోయినా, ఒక ఫైటింగ్ పోయినా కానీ కూడా మనకి ఎవడు చేసి చెప్పాడు సార్. అక్కడ
చెప్పకపోవడం కారణం ఏమంటే వాడిని పట్టుకోలేము. ఈ రోజు మనకు మన పైగా జరగడం కారణం ఏంటి? వాళ్ళ సపోర్టు. వాళ్ళు సపోర్ట్ లేకపోతే మన పిల్లలు, మన బంధువులు, మన అన్నదమ్ములు చనిపోయేవాళ్ళు కాదు కదా సార్. ఇది జరుగుతుంది. సో ఇండియా ఈజ్ వన్. ఇండియా మన కాశ్మీరు అందరి అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి మనం అంతా ఒకటే అనుకున్నప్పుడే మనం అంతా వాళ్ళ మీద ఫైట్ చేయగలం. మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే సౌత్ ఇండియాలో కానీ, ఇండియాలో అంటే నార్త్ ఇండియాలో కానీ, ఈ వెస్టర్న్ టైప్ ఇండియాలో కానీ ఏమవుతుందంటే టోటల్ గా ఈ పొలిటీషియన్స్ చేంజ్ కావాలా. కారణం ఏమంటే వాళ్ళు ఈ రోజు ముఖ్యమంత్రి కావడానికి కోసమో, ఒక ప్రధానమంత్రి కావడానికి కోసమో టోటల్ గా కొలాప్స్ చేస్తున్నారు ఇండియాని. ఎవరైతే ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఉన్నారో వాడు త్రీ టైమ్స్ వచ్చేసి ఆయన ప్రధానమంత్రి అయినాడు. ఆయన ఒక కాన్సెప్ట్ మీద ఉన్నాడు. ఒక ఇండియాలోనే కాకుండా వరల్డ్ లోనే ఒక మంచి లీడర్ గా, నంబర్ 1 లీడర్ గా ఎదుగుతున్నాడు. ఆయనకు మనం సపోర్ట్ చేయాలి. ఈ రోజు అదే కాన నరేంద్ర మోడీ గాన లేకపోతే మన ఇండియా ఎక్కడికో పోయేది. సో ఎన్నో అది కొంత మంచి చేసినా కొంచెం చెడు చేసినా అదాలు అవుతాం. సో మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మన ఇండియా కోసము, మన మాతృభూమి కోసము ప్రాణాలు తెగించే పని చేయడానికి కోసం పని చేయాలి. కానీ కొంతమంది వెస్ట్ బెంగాల్ అయితేనేమి, కొన్ని బార్డర్ ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో, ఏదైతే మన బార్డర్ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలు వేరే బంగ్లాదేశ్ నుండి, ఇక్కడ నుంచి పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వ్యక్తులని వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం ఉపయోగించుకుంటున్నారు. అలాంటి మంచి ఆర్టికల్స్ మనం ఏదైతే మనం చేంజ్ చేసినాడో మన నరేంద్ర మోడీ గారు, అలాంటివి చాలా స్ట్రాంగ్ డిసిజన్స్. అంటే మనం 70 ఏళ్ళ నుంచి చేయలేనటువంటి మంచి రాజ్యాంగ సవరణలు చేస్తున్నటువంటి ఆయనకు నిజంగా రియల్లీ ప్రధాని మోదీతో త్రివిధ దళాల అత్యవసర సమావేశం ముగిసింది. ప్రధాని మోదీకి కార్యాచరణ వివరించింది ఆర్మీ ఎయిర్ ఫోర్స్. సరిహద్దులు అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి కూడా ఇటు డైరెక్షన్స్ ఇచ్చింది కేంద్రం. ప్రధాని మోదీకి కార్యాచరణ వివరించారు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అధికారులు. వాళ్లతో పాటు సరిహద్దులు అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని మోదీకి వివరించారు త్రివిధ దళాధిపతులు. రాబోయే 2 రోజులు చాలా కీలకమంటూ వెల్లడించిన పరిస్థితి. ఇప్పటివరకు జరిగిన దాడుల వివరాలు ప్రధానికి చెప్పుకొచ్చారు అధికారులు. దానికి సంబంధించిన వార్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు. ప్రధాని మోదీతో త్రివిధ దళాల అత్యవసర మీటింగ్ ముగిసింది. ఈ 2 రోజులు చాలా కీలకం, రాబోయే 2 రోజులు అత్యంత కీలకం. ఎందుకంటే ఇక్కడ వినిపిస్తున్న మాట ఇటు భారత్కు సంబంధించి భారత్ ఒకటే చేస్తోంది. అటు నుంచి వచ్చే యుద్ధ విమానాలు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, లేకపోతే డ్రోన్లను కావచ్చు, వాటిని గాల్లోనే పేల్చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోని ఇంకొన్ని రోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్పి అంచనా నేపథ్యంలోని ఇటు త్రివిధ దళాధిపతులు ప్రధాని మోదీకి వివరించారు ఏం జరుగుతోంది, ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, ఎట్ ద సేమ్ టైం మనం ఎటువంటి దాడులకు వెళ్ళడం జరుగుతోంది, మన దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రి ఏంటి, దాంతోపాటు మన దగ్గర ఉన్న యుద్ధ నైపుణ్యం ఏంటి, అలాగే మన దగ్గర ఉన్న సైన్యం పరిస్థితి ఏంటి, రిజర్వ్డ్ ఫోర్సెస్ ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతోంది, ఏ ప్రాంతాల్లో ఎంతమంది డిప్లాయ్ చేయడం జరుగుతోంది, పాకిస్తాన్ వ్యూహం ఎలా ఉంది, పాకిస్తాన్కి సంబంధించి ఏ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తుంది, జమ్మూను ఎందుకు టార్గెట్ చేయడం జరిగింది, పంజాబ్ ఎందుకు టార్గెట్లో ఉంది, రాజస్థాన్కి సంబంధించి ఎందుకు అక్కడ అటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు ఈ నేపథ్యంలోని కీలక పరిణామం కింద చెప్పుకోవాలి. ప్రధాని మోదీతో ఇటు త్రివిధ దళాల ఆ మీటింగ్ ముగిసింది. ఎమర్జెన్సీ మీటింగ్ ఏం జరిగే అవకాశం ఉంది తెలుసుకుందాం. మనతో పాటు వింగ్ కమాండర్ జగన్మోహన్ మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. జగన్మోహన్ గారు నమస్తే అండి. జగన్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జై హింద్. కెన్ యు హియర్ మీ? జై హింద్ జగన్మోహన్ గారు. జగన్మోహన్ గారు, ఇటు ప్రధాని మోదీతో కీలక భేటీ ముగిసింది మన త్రివిధ దళాధిపతులకు సంబంధించి. 2 రోజులు అత్యంత కీలకం అంటున్నారు. ఎందుకు 2 రోజులు అత్యంత కీలకం, ఏ విధంగా చూడాలి? ప్రతి నిమిషము కీలకమేనండి. ఇప్పుడు 2 రోజులు 10 days 15 days అని కాదండి. ఇప్పుడు లాస్ట్ మనం 22వ తారీఖు ఏప్రిల్ మొదలైన కథ ఆ రోజుతో మొదలైన కథ కాదు నిజంగా. అవును, 35 ఏళ్ల నుంచి వి బీన్ సఫరింగ్ టెర్రరిజం ఇన్ వన్ ఫార్మ్ ఆర్ ద అదర్, అటువైపు నుంచి పాకిస్తాన్ నుంచి. దానికి 7వ తారీఖు మే మనం ఒక శ్రీకారం చుట్టాం ఆపరేషన్ సింధూర్తో. సో ఆబ్వియస్లీ ప్రతి నిమిషం ఇప్పుడు ఆ రోజు నుంచి వాళ్ళు 4వ రోజు, రాబోయే రోజుల్లో కూడా ప్రతి సెకండ్ పాకిస్తాన్ వైపు నుంచి ఒక యుద్ధ రీతిలోనే ప్రతి యాక్షన్ అవుతున్నది. మన యాక్షన్, ప్రతి యాక్షన్ కూడా నాన్ ఎస్కలేటరీ అండ్ వెరీ కంట్రోల్డ్. ఇవాళ బ్రీఫింగ్ లో కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఫారెన్ సెక్రటరీ మిస్రీ గారు ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి
కర్నల్ సోఫియా ఖురేషి గారు అండ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారు, వీళ్ళందరూ కూడా మనకి బ్రీఫ్ చేసింది ఏంటి, ఎస్కలేటరీ యాక్షన్ అటువైపు నుంచి కంటిన్యూస్ గా అవుతున్నది.